అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి పరీక్షలు అయితే పోస్ట్ పోన్ కాబోతున్నాయి అన్నమాట. అది ఎందుకు మనకి కన్ఫర్మ్గా అవుతాయా అండ్ అలాగే మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఏమని వేశారు, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. మీకు ఫోటో కూడా చూపిస్తాను. వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫస్ట్ ఏపీ ఎంసెట్ అప్డేట్ అయితే చెప్తాను, తర్వాత తెలంగాణ దాని గురించి అయితే చెప్తాను. మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ విషయానికి వస్తే ఇదివరకు చెప్పింది మనకి మే 13వ తారీఖు నుంచి 19th వరకు ఉంటాయని చెప్పారు. కానీ నేను మనకి ఏపీలో ఎలక్షన్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ రోజే అంటే మనకి మే 13వ తారీఖు నుండి మన ఏపీ రాష్ట్రంలో ఎలక్షన్ పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుందన్నమాట. దీనికి సంబంధించి నిన్న మనకి ఏపీ సెట్ చైర్మన్ మరియు జేఎన్టీయూకే ఉపకులపతి ఆర్వి ప్రసాద్ రాజు గారు కూడా న్యూస్ టుడేకి అయితే సంప్రదించారన్నమాట. దీనిపైన త్వరలో ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పారు. మనకి ఎలక్షన్ ఉండే రోజు ఎగ్జామ్ అయితే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ పోన్ అయితే చేస్తారన్నమాట. ఎందుకంటే ఫర్దర్ చాలా ఇబ్బందులు అయితే రావడం జరుగుతుంది. దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకొని ఏ డేట్లో పెట్టాలి అన్నీ డిస్కస్ చేసుకొని త్వరలో మనకి ఇంకో డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది తెలంగాణ సంబంధించి అప్డేట్ అన్నమాట. ఎంసెట్ వాయిదా తప్పదా, ప్రవేశిక పరీక్షలపైన పార్లమెంట్ ఎన్నికల ప్రభావం అయితే రావడం జరుగుతుంది. త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని వెల్లడించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో డీటెయిల్లోకి వెళ్దాం. మనకి మెయిన్గా ఈ ఫస్ట్ పేరా లాస్ట్ నుంచి 2 లైన్ ఒకసారి చూసుకోండి. అధికారికంగా వస్తే మాత్రం పరీక్షలు వాయిదా వేయక తప్పనిసరి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. పరీక్షలకు ముందు జరిపితే ఎలా ఉంటుందని అభిప్రాయంలో కూడా అధికారులు అయితే వ్యక్తమవుతుంది. ఎలక్షన్లు అంటే వాయిదా వేయక తప్పదన్నమాట. తెలంగాణ అఫీషియల్స్ కూడా అదే ఆలోచిస్తారు. ప్రీపోన్ చేయాలా లేదంటే పోస్ట్ పోన్ చేయాలా, ప్రీపోన్ చేయాలంటే ఏ రోజు పెడితే బాగుంటుంది, ఇలా కూడా ఆలోచిస్తారన్నమాట అధికారులు అయితే. అండ్ అలాగే మనకి మే 8న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కూడా ఉంది పోలీస్ సంబంధించి. మరో పరీక్ష ఉండడంతో ఇది వీలు పడైతే ఉండట్లేదు అన్నమాట. అంటే ప్రీపోన్ చేయడం కూడా ఛాన్సులు అయితే తక్కువైతే ఉన్నాయి. ఇదే అంశం పైన ఒక ఉన్నత అధికారిని సంప్రదించగా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని మనకైతే చెప్పడం అఫీషియల్గా ప్రకటిస్తామని చెప్పారన్నమాట. సో మెయిన్గా తెలంగాణ ఏపీ అయినా ఎలక్షన్లు ఉంటే వాయిదా వేయక తప్పదు. అదే మనకి ఆర్టికల్లో కూడా వేయడం జరిగింది. ఛాన్స్లే చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ కూడా లేదు. పోస్ట్ పోనే చేయాలి. ప్రీపోన్ చేయడం కూడా వేరే ఎగ్జామ్ డేట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. మనకి ఏదేమైనా ఎలక్షన్ ఉండడం కారణంతో మనకి కన్ఫర్మ్గా వాయిదా అయితే వేస్తారు. దీనికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు ఒక డెసిషన్ తీసుకొని ప్యారలల్గా ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయి కదా, ఒక డెసిషన్ మనకి త్వరలో అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది.